అందరికీ నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తెలియజేస్తున్నాము. ప్రజా సంకల్పం గ్రూప్ లింక్ మీడియా ద్వారా. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే 2 రోజుల క్రితం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జర్నలిస్టుల పండుగ అతి వైభవంగా జరిగింది. ఈ యొక్క జర్నలిస్టుల పండుగను నిర్వహించిన వారు ఎవరు అంటే టీజేఎస్ఎస్ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు గారు, వారి బృందం, కమిటీ సభ్యులు. ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు ఇచ్చారు. ఉత్తమ జర్నలిస్టులకు 2 తెలుగు రాష్ట్రాల ఉత్తమ జర్నలిస్టులకు అంటే ఎంపిక చేసి వారికి అవార్డులు ఇచ్చారు. ఈ అవార్డుల కార్యక్రమానికి అవార్డు అందజేయడానికి ముఖ్య అతిథిగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు ఇచ్చేసి 100 మందికి తను అవార్డు ప్రదానం చేశారు. స్టేజ్ మీద ఉండి అసలు చాలా గొప్పగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్గా ఉన్న ఉన్నతమైన వ్యక్తి 100 మందికి, ఎందుకంటే చాలా అవార్డులు చూస్తుంటాం, 2-3 ఇస్తాను తర్వాత మిగతా వాళ్ళు ఇచ్చేస్తారు. ఇక్కడ అలా కాదు, మొత్తం నిలబడి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. మేడవరపు రంగనాయకులు గారు ఎంతో కష్టపడ్డారు. వారి బృందము, ఆహ్వాన కమిటీ సభ్యులు నేను చూశాను. గత సంవత్సరము 2024 జూలైలో ఇక్కడ హైదరాబాద్ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ రోజు నుంచి ఉన్నాను వీరితో. నేను చూస్తున్నాను ఎంతో కష్టపడ్డారు ఈ కార్యక్రమం మంచిగా జరగాలని. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆనం చిన్ని వెంకటేశ్వర సీనియర్ పరిశోధన పాత్రికేయులు కూడా ఎంతో కష్టపడ్డారు. నాతో మేము ఎన్నోసార్లు డిస్కస్ చేసాం. అనేవారు మంచి చేయాలి ఒక కార్యక్రమం, ఎలాంటి అంటే మిస్టేక్ జరగకుండా చాలా మంచి చేయాలి, ఎక్కడ కూడా మనకు ఎవరు కూడా ఏమీ అనకుండా చూసుకోవాలంటే ఒక మంచిగా ఉండాలి కార్యక్రమం. అలాగే చేశారు టీజేఎస్ఎస్ వారు, తెలుగు జర్నలిస్ట్ సంక్షేమం వ్యవస్థ అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు గారు. వచ్చిన కుటుంబ సభ్యులందరికీ అంటే అవార్డు తీసుకున్న జర్నలిస్టుల కుటుంబ సభ్యులందరికీ అకామిడేషన్ ఇవ్వడం, భోజన సదుపాయాలు చాలా చక్కగా నిర్వహించారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మేడవరపు రంగనాయకులు తెలియజేస్తున్నాను. స్టేజ్ మీద కొంచెం అవార్డ్స్ ఇచ్చేటప్పుడు కొంచెం గందరగోళం నెలకొంది. అందరూ ఒకటేసారి వచ్చారు. కొంచెం అక్కడైతే అది ఎందుకంటే నేను వాస్తవాలు చెప్తాను, మళ్ళీ నెక్స్ట్ మనకు అలా జరగకుండా చూసుకోవాలని ఒక సూచన మాత్రమే ఇది. ఈ యొక్క కుటుంబంతో వచ్చిన అవార్డు తీసుకున్న ప్రతి ఒక్క ఉత్తమ జర్నలిస్ట్గా అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందులో నేను ఉన్నానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఎన్నో అవార్డులు చూశాను, కానీ ఇలాంటి అంటే జర్నలిస్టులకు అవార్డు ఇవ్వడం, ఇంత పెద్ద కార్యక్రమం చేయడం, మేడవరపు రంగనాయకులు గారు అండ్ వారి బృందానికి, ఆహ్వాన కమిటీకి, మిగతా అంటే ఈ కార్యక్రమానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున అభినందనలు కృతజ్ఞతలు చేస్తున్నాను. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం, హైదరాబాద్ నుంచి.